చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు మన యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందు కొద్ది మాటలను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. తదుపరి నా యొక్క అంశంలోకి నేను వెళ్తానండి. అంటే మనందరికీ బాగా తెలిసినటువంటి అంశాలు తీసుకోవడం ద్వారా మనకి బాగా అర్థమవుతుంది, దాన్ని మనం ప్రాక్టికల్గా దాన్ని అప్లై చేయడానికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా. సో మనమందరం కూడా చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నటువంటి సోలార్ సిస్టమ్, ఏమండి అందరికీ తెలుసు కదండి. సోలార్ సిస్టమ్ అంటే ఏంటండి? మధ్యలో సూర్యుడు ఉంటాడు, ఆ సూర్యుడి చుట్టూ కూడా ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి. మధ్యలో సూర్యుడు అనేటువంటి నక్షత్రం ఉంటాడు, ఆ చుట్టూ కూడా గ్రహాలన్నీ కూడా ఆ యొక్క ఎలిప్టికల్ పాత్స్లో, అంటే దీర్ఘ వృత్తాకార మార్గాల్లో తిరుగుతూ ఉంటాయి. మరి ఈ యొక్క సోలార్ సిస్టమ్ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క ప్లానెట్స్ మొత్తం 8 అండి. మా చిన్నప్పుడు 9 అని చెప్పేవారు, ప్లూటో తీసేశారు, ఇప్పుడు 8 ప్లానెట్స్ అని చెప్తున్నారు అనమాట. మరి సూర్యుడికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ప్లానెట్ ఏంటి అని అంటే మెర్క్యూరీ. వెరీ గుడ్. ఆ తర్వాత అండి వీనస్, ఆ తర్వాత ఎర్త్. అలా మనం చూస్తే లాస్ట్ ప్లానెట్ ఏంటండి? నెప్ట్యూన్. సో వీటి యొక్క డిస్టెన్సెస్, అంటే సూర్యుడి దగ్గర నుంచి ఇవి ఎంత దూరంలో ఉన్నాయి అనేది మనం చూసినట్లయితే, మొదట మెర్క్యూరీ సూర్యుడి నుంచి 57.9 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉందండి. అది చెప్పాలంటే దగ్గరగా ఉన్నట్లు లెక్క అనమాట. 57.9 మిలియన్ కిలోమీటర్స్. ఆ తర్వాత సెకండ్ ప్లానెట్ వీనస్ అనేది 67 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. మూడవది ఎర్త్, మన భూమి, సుమారుగా అరౌండ్ 150 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉందండి. ఇలా మనం చూసుకుంటూ వెళ్తే లాస్ట్ ప్లానెట్ నెప్ట్యూన్ అనేది 4497 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. అంటే మిగతా ప్లానెట్స్తో పోల్చినట్లయితే చాలా దూరంలో ఉందండి. మరి ఈ యొక్క గ్రహాల మీద ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు మరియు టెంపరేచర్ మనం చూసినట్లయితేనండి, మొదట మెర్క్యూరీలో 430 డిగ్రీల సెల్సియస్, అంటే విపరీతమైన వేడి. మరి ఆ యొక్క సన్కి దగ్గరలో ఉంది కాబట్టి విపరీతమైనటువంటి టెంపరేచర్స్ అక్కడ ఉన్నాయండి. ఆ తర్వాత భూమి మనందరికీ తెలుసు, అరౌండ్ 20 ఆ యొక్క టెంపరేచర్ అక్కడ మన యొక్క భూమి మీద ఉంది. మరి చివరి ప్లానెట్ నెప్ట్యూన్ తీసుకున్నట్లయితే మరి దూరంగా ఉంది కాబట్టి అక్కడ టెంపరేచర్ బాగా తక్కువ అండి. ఎంత అంటే -200 డిగ్రీ సెల్సియస్. ఏమండి, ఇవన్నీ మాకు తెలియదా? ఇవన్నీ మాకు గూగుల్లోనే ఇంటర్నెట్లోనే దొరకవా అంటే దొరకవని కాదు, అందరికీ ఇన్ఫర్మేషన్ అవైలబుల్గానే ఉంటుంది. మన ఇంటర్నెట్లోకి వెళ్తే ఇవన్నీ మనం చూడొచ్చు. ఎందుకు నేను ఇవన్నీ చెప్పానంటే అండి, ఈరోజు ఈ సోలార్ సిస్టమ్ని, ఈ గ్రహాలను, వీటన్నిటిని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. అదేంటంటే సూర్యుడికి ప్లానెట్స్ ఏవైతే దగ్గరగా ఉన్నాయో అవి మండుతూ ఆ యొక్క హై టెంపరేచర్స్తో అవి ఉన్నాయి కదండి. సూర్యుడి నుంచి ఎప్పుడైతే ఒక గ్రహము, ఒక ప్లానెట్ అనేది దూరంగా వెళ్ళిపోయిందో, అది దూరంగా వెళ్ళిపోయే కొద్దీ అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్స్ అనేవి అలా డౌన్ అయిపోతూ వస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి వేడి, హీట్ అనేది తగ్గిపోతూ వస్తుందండి. ఇంకా చెప్పాలంటే నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది కదండి. దగ్గరలో ఉన్నటువంటి ప్లానెట్స్లో పాజిటివ్ టెంపరేచర్స్ ఉన్నాయి, దూరంగా ఉన్న వాటిలో నెగిటివ్ టెంపరేచర్స్ ఉన్నాయి. ఈరోజు మరి దేవుణ్ణి నమ్ముకున్నవారు, క్రీస్తుని అంగీకరించేవారు కూడా కొంతమంది దేవునికి దగ్గరగా ఉండాలని, దేవునికి ఆత్మీయంగా సమీపంగా ఉండి జీవించాలని వారు ఇష్టపడుతున్నారు. అలా ఉన్నవారు, అలా ఇష్టపడుతున్నవారు మండుచు ప్రకాశిస్తూ వారు జీవించగలుగుతున్నారు. ఏ సమస్యనైనా, ఏ ఇబ్బందినైనా వారు జయించగలుగుతున్నారు. క్రీస్తు కొరకు నమ్మకంగా బ్రతకగలుగుతున్నారండి. కానీ కొంతమంది మాత్రం దేవునికి నమ్ముకోవట్లేదు అనట్లేదు, దేవుని నమ్ముకుంటున్నారు కానీ దేవునికి దూరంగా జీవిస్తున్నారు. ఎలాగైతే నెప్ట్యూను, ప్లూటో మరి సూర్యుడికి దూరంగా ఉంటున్నాయో, అలాగే కొంతమంది విశ్వాసులు, క్రీస్తుని నమ్ముకున్నవారు
దేవునికి దూరంగా వారు జీవిస్తున్నారు. ఇందాక నేను చెప్పిన సిస్టంలో ప్లానెట్స్ అన్నీ కూడా తిరుగుతున్నాయి కదండి. అవేం తిరగకుండా స్టాగ్నెంట్గా లేవు. దేని చుట్టూ? సూర్యుడి చుట్టూ. అలాగే విశ్వాసులందరూ కూడా మరి దేవుళ్ళలోనే ఉన్నారు, కానీ కొంతమంది దూరంగా ఉంటున్నారు, కొంతమంది దగ్గరగా ఉంటున్నారు. ఈరోజు నా యొక్క అంశంగా దీన్నే ఎగ్జాంపుల్గా తీసుకోవాలని ఇష్టపడుతున్నానండి. లివ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటే ప్రభు యొక్క సన్నిధిలో జీవించండి. లివ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఏమండి, ఒక మనిషి ఎలాగైనా జీవించవచ్చండి. మంచిగా జీవించవచ్చు, చెడ్డవాడిగా జీవించవచ్చు, దేవునికి దగ్గరగా జీవించవచ్చు, దేవునికి దూరంగా జీవించవచ్చు, వాక్యం కలిగి జీవించవచ్చు, వాక్యం లేకుండా జీవించవచ్చు, ఒక క్రమం కలిగి పద్ధతి కలిగి జీవించవచ్చు, పద్ధతి పాడు లేకుండా ఇష్టానుసారంగా జీవించవచ్చు. ఏమండి, ఎలాగైనా అదంతా కూడా మనకి దేవుడు ఇచ్చినటువంటి ఫ్రీ విల్ అండి. అది మనకి దేవుడు ఇచ్చినటువంటి స్వాతంత్రం. కానీ ఎవరైతే ప్రభువుకు, మన రక్షకునికి, మన దేవునికి సమీపంగా జీవిస్తారో వారి జీవితాలు వెలిగించబడతాయి. హల్లెలూయా. వారు జ్యోతుల వలె, నక్షత్రముల వలె వారి బ్రతుకులు వెలుగుతాయండి. వారు మాత్రం వెలగడం కాదు, వారి ద్వారా అనేక మంది వెలిగించబడతారు, అనేక మందికి వారు దీవెనకరంగా ఉంటారు. హల్లెలూయా. ఆనాడు అబ్రహాముతో దేవుడు ఏమన్నాడండి? అబ్రహామా, నేను నిన్ను దీవిస్తున్నాను, నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ఈ భూమి మీద ఉన్న అందరికీ నువ్వు దీవెనకరంగా ఉంటావు. నీ సంతానం ఎలా ఉంటుందో తెలుసా? నీ సంతతి అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీ సంతతి అందరికీ దీవెనకరంగా ఉంటుంది అని ఆయన చెప్పాడండి. దాని అర్థం ఏంటండి? దేవుడు అంటున్నాడు, అబ్రాహాము దీవించబడ్డాడు, అబ్రాహాము యొక్క సంతానము దీవించబడుతుంది, ఆ సంతానము ద్వారా ఈ భూమి దీవించబడుతుంది అనేది అక్కడ మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి దావీదు ఒక వరం దేవుణ్ణి అడిగాడంటండి. ఆ మాట మనం చదువుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చాలండి. భక్తుడైన దావీదు ఒక కోరిక, ఆశ ఇదేనండి. ఆయన దేవుని ఒక వరం అడుగుతున్నాడంట. దేవా, నిత్యము నీ మందిరములో నేను ఉండాలని ఇష్టపడుతున్నానయ్యా. ఎందుకు అనంటే దేవుని యొక్క ప్రసన్నతను చూడడానికి, ఆయన ఆలయములో ఆయన్ని ధ్యానించడానికి. వన్ థింగ్ హ్యావ్ ఐ ఆస్క్డ్ ఆఫ్ ద లార్డ్ దట్ ఐ విల్ సీక్ ఆఫ్టర్, that I may dwell in the house of the Lord all the days of my life, to gaze upon the beauty of the Lord and to inquire in his temple. ఈరోజు మరి ఈ రకమైనటువంటి ఆశ ఎంతమందిలో ఉందండి? దేవునికి నేను సమీపంగా జీవించాలి, దేవుని సన్నిధిలో నేను బ్రతకగలగాలి. అక్కడ మనం చూసినటువంటి భక్తుడైన దావీదు, ఆయన కేవలము భక్తుడు, ప్రవక్త మాత్రం కాదండి. హీఈస్ ఎ కింగ్. ఆయన రాజు, ఆయన చక్రవర్తి. ఆయన రాజు అయి ఉండి, చక్రవర్తి ఉండి, మరి రాజు అనగానే ఏముంటాయండి? మరి విస్తారమైనటువంటి డబ్బు, ఆస్తి, హోదా, కోటలు, ఆయనకి ఏం కావాలంటే అన్నీ ఉంటాయి. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి ఆయన అంటాడు, ఇవన్నీ కాదయ్యా, నిత్యము నిరంతరము నీ మందిరంలో నేను బ్రతకాలనుకుంటున్నాను, నీ మందిరంలో నాకు కొంత చోటు ఇవ్వు నాయన అని చెప్పి ఆయన అడుగుతున్నాడండి. బికాస్ డేవిడ్ వాంట్స్ టు లివ్ విత్ గాడ్. ఆయన అలా బ్రతకాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మరొక కీర్తనలో మనం చూసినట్లయితే, మరి కీర్తనల గ్రంథం 73వ కీర్తన 28వ వాక్యాన్ని రాజశేఖర్ గారు చదవండి. 73వ కీర్తన 28వ వాక్యం అండి. నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. హల్లెలూయా. మరి ఇదే కీర్తన, ఏ కీర్తన అంటే ఆసాపు కీర్తన అండి. ఈ కీర్తనలో భక్తుడు అంటున్నాడు, నాకైతే దేవుని పొందు ధన్యకరము, ఫర్ మీ ఇట్ ఈస్ గుడ్ టు బీ నియర్ గాడ్. అంటే
నాకైతే దేవుని పొందు అంటే ఆయన యొద్ద నేను జీవించుట అది నాకు ధన్యకరము, అది నాకు సంతోషకరము అని ఈ ఆసాపు కీర్తనలో రాయబడిందండి. మరొక చోట అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి హెబ్రీ పత్రికలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వాక్యం మనం చూసినట్లయితే, హీబ్రూ చాప్టర్ 10 వర్స్ 22 ఆ వాక్యం మనం చదువుకుందామండి. వాగ్దానము చేసిన వాడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వాక్యం అండి. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయ్యుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. మనం ప్రభు యొక్క సన్నిధికి మనం చేరాలి. ఎలా చేరాలి? మన యొక్క మనస్సాక్షికి కల్మషం అనేది అంటకుండునట్లు. ఏమండి, మరి మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లును ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునై విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని చేరుకోవాలి, ఆయన సన్నిధిలో బ్రతకాలి, ఆయన సన్నిధిని మనం ఇష్టపడాలి అని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన చెప్పినటువంటి మాటలో మనం చూస్తామండి. ఏమండి, ఇంకా నేను చెప్పాలంటే బైబిల్లో రిఫరెన్సెస్ ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది భక్తులు నీతిపరులుగా యథార్థవంతులుగా వారు జీవించాలని ఇష్టపడ్డారు. ముఖ్యంగా వారు ఏమై ఉన్నా, వారు ఎక్కడున్నప్పటికీ కూడా నేను దేవుని సన్నిధానంలో జీవించాలి, నేను ప్రభువుకి అత్యంత సమీపంలో జీవించాలి అని వారు ఇష్టపడ్డారండి. ఉదాహరణకి మీరు దానియేలును తీసుకోండి, భక్తుడిని. ఆయన ఒక గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ కూడా రోజుకి 3 మారు ప్రార్థన చేసేవాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు 3 సార్లు? ప్రభువుకి దగ్గరగా నేను జీవించాలి. ప్రభువుకి దగ్గరగా ఉంటే ఏముంటుందండి, మనకి ఏమొస్తుందండి అని అంటే, కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడిందండి. అదేంటంటే, మరి నీటి కాలువన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. హల్లెలూయా. ఒక నీటి కాలువ ఉందండి. ఆ నీటి కాలువ పక్కనే కొన్ని చెట్లు ఉంటాయి, దాన్ని ఆనుకుని, ఆ కాలువను ఆనుకుని. మీరు ఏ సీజన్లోనైనా మీరు చూడండి, ఏ కాలమైనా మీరు చూడండి, ఆ చెట్టు నిండా చక్కని ఆకులు ఉంటాయి, ఫలాలు ఉంటాయి, సమృద్ధి ఉంటుంది, చక్కని మనకి మంచి జీవం కనిపిస్తుంది. అక్కడికి వెళ్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. అలాగే దేవుని యొక్క సన్నిధానంలో ఆయనకి అత్యంత సమీపంగా జీవించే వారి జీవితాలు అంతే దీవెనకరంగా ఉంటాయి. హల్లెలూయా. ఏమండి, ఆయన సన్నిధి యొక్క గొప్పతనము, ప్రాముఖ్యత తెలిసిన వారికే దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుందండి. హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. టేస్ట్ ద లార్డ్. ఒక్కసారి టేస్ట్ చేయండి దేవుణ్ణి. అప్పుడు ఆయన సన్నిధి యొక్క గొప్పతనం మనం తెలుసుకోగలుగుతాం. ఆయన సన్నిధి యొక్క ఇంపార్టెన్స్ మన జీవితంలో మనకు తెలుస్తుందండి. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే దేవుని సన్నిధిలో మనకు ఏం దొరుకుతుంది, వాట్ వీ కెన్ గెట్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అనేది మరి కొన్ని మాటలతో చెప్పాలని ఇష్టపడుతున్నానండి. ముందుగా మరి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ దెర్ ఈజ్ హోప్. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ప్రభు యొక్క సన్నిధిలో మనకి నిరీక్షణ దొరుకుతుందండి. దెర్ ఈజ్ హోప్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వాక్యం అండి. జెర్మయా చాప్టర్ 29 వర్స్ 11. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఏమండి, ఎవరైతే దేవునిలో ఉండాలని ఇష్టపడతారో, ఎవరైతే ప్రభువుని ఆధారం చేసుకుంటారో వారి గురించి ప్రభు చెప్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ జీవితాన్ని గురించి నువ్వు చింతిస్తున్నావేమో, నువ్వు బాధపడుతున్నావేమో, నేను నీ బ్రతుకులో కొన్ని గొప్ప కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాను. అవన్నీ నీ మేలు కొరకే, నీ మంచి కొరకే, టు క్రియేట్ హోప్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పి దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడండి. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే రెండవది, దేర్ ఈస్ లవ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ప్రభు యొక్క సన్నిధిలో మనకి ప్రేమ దొరుకుతుందండి. ఆ ప్రేమ
స్వచ్ఛమైంది, కలంకము లేనిది. అది అగాపే ప్రేమ, దేవుని ప్రేమ. హల్లెలూయా. ఆ వాక్యం మనం చూసినట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వాక్యం మనం చదువుకుందామండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వాక్యం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఏమండి, అది ఏదైనప్పటికీ కూడా అది ఒక జీవన సంబంధమైన పోరాటమా, కరువా, బాధ, ఇంకొకట దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఎవరండి? నిజంగా మనం ప్రభు సన్నిధిలో జీవించేవారమైతే, దేవుణ్ణి ఇష్టపడి, ఆయన వాక్యాన్ని ఇష్టపడి, ఆయనకి సమీపంగా మనం జీవించేవారమైతే మనల్ని ఎవ్వరూ కూడా ఆయన ప్రేమ నుండి వేరు చేయలేరు. హల్లెలూయా. ఇంకా మనం ఏం చూడగలుగుతాం ప్రభు సన్నిధిలో అనంటే, మూడవదిగా నేను చెప్తున్నాను. మొదటిది ఏంటండి? దేర్ ఈస్ హోప్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్. ప్రభు యొక్క సన్నిధిలో మనకి నిరీక్షణ దొరుకుతుంది. రెండవది, దేర్ ఈస్ లవ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. క్రీస్తు యొక్క నిష్కలంకమైన ప్రేమ, అగాపే ప్రేమ మనం పొందుకుంటున్నాం. మూడవది, దేర్ ఈస్ జాయ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. క్రీస్తు సన్నిధిలో, మన ప్రభు సన్నిధిలో నిజమైన సంతోషము, సంపూర్ణ సంతోషం మనం పొందుకోగలుగుతామండి. ఆ వాక్యం మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 11వ వచనం అండి. కీర్తన గ్రంథం 16వ కీర్తన 11వ వచనం మనం చదువుకుందాం. జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. ఆయన సన్నిధి, హిస్ ప్రెజెన్స్ గివ్స్ us ద రియల్ జాయ్. హల్లెలూయా. ఆ యొక్క సంతోషం అంటే సంపూర్ణమైందంట. ఏదో సగం సంతోషం కూడా కాదు. ఇట్స్ అ కంప్లీట్ జాయ్ దట్ గాడ్ ఈస్ ప్రామిసింగ్ us. అంటే మనం ఇంకేం అడగం, చాలు ప్రభువా, నా జీవితంలో ఈ సంతోషం చాలు నాయన అనేంతలాగా ఆయన సన్నిధిలో ఆ సంతోషం ఉంటుందంటండి. హల్లెలూయా. దేర్ ఈస్ జాయ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నాలుగవదిగా మనం చూస్తే, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ దేర్ ఈస్ పీస్. నిజమైనటువంటి శాంతి, సమాధానము ఆయన సన్నిధిలో మనం పొందుకుంటాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము, ఫిలిపియన్స్ చాప్టర్ 4 verse 6 and 7 అండి. ఆ మాటలు మనం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక, దేవుని గూర్చియు చింతపడకుడి అని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. హల్లెలూయా. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఈస్, హౌ ఎవర్ వర్స్ ద సిచ్యువేషన్ ఈస్, ఒక్కొక్కసారి పరిస్థితులు ఎంత దిగజారిపోయినా, ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మనం చేయవలసింది ఒక్కటే, ప్రార్థన విజ్ఞాపనలు చేయడము, ప్రభు యందు విశ్వాసం ఉంచడం. ఎప్పుడైతే మన విజ్ఞాపనలు మనం దేవునికి తెలియజేస్తామో మొదట ఆయన ఇచ్చేది ఏంటంటే సమాధానం ఇస్తాడండి. ఆయన హీ విల్ ప్రొటెక్ట్ అవర్ పీస్. మన సమాధానాన్ని ఆయన కావలికి కాస్తానని చెప్పి దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. మన హృదయమునకును మన తలంపులకును ఆయన కావలి ఉండి గాడ్ విల్ ప్రొవైడ్ us హిస్ పీస్. హల్లెలూయా. ఇప్పుడు దాకా మనం ఏం చూసామండి? ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్, దేవుని యొక్క సన్నిధిలో నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. రెండవది ఏంటండి? ప్రేమ మనం కలిగి ఉంటున్నాం. మూడవది సంపూర్ణ సంతోషము, ద రియల్ జాయ్ మనం పొందుకోగలుగుతున్నాం. నాలుగవదిగా శాంతి, సమాధానాన్ని మనం పొందుకుంటున్నాం. ఐదవదిగా నేను చెప్తున్నాను, చివరిది, దెర్ ఈస్ ప్రొటెక్షన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో మనము క్షేమము, అదేవిధంగా సంరక్షణ కలిగి మనం జీవించగలుగుతామండి. ఆ వాక్యం కూడా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వాక్యం మనం చదువుకుందామండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వాక్యం అండి. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమునో వర్ధిల్లదు, న్యాయ విమర్శలో
నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. ఏమండి, మరి ఎంతోమంది దేవుణ్ణి విడిచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనేక ఇబ్బందుల్లోకి, అనేక ప్రమాదాల్లోకి వారు గురవుతున్నారండి. దానికి ముఖ్య కారణం దేవునికి దూరంగా వారు జీవించడమే. ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా, అంటే దేవునికి దగ్గరగా జీవించడం అంటే ఏంటండి? బైబిల్ మన పడుకునేటప్పుడు పక్కన పెట్టి పడుకోవడమా, లేకపోతే మన యొక్క చేతుల మీద, లేకపోతే ఆ బ్యాండ్స్, దేవుని యొక్క బ్యాండ్లు వేసుకుని, లేకపోతే మెడలో సిలువల యొక్క చైన్స్ వేసుకుని మనం జీవించడం, అవన్నీ కాదండి. ఏదో భౌతికంగా నేను క్రైస్తవుణ్ణి, నేను ఎంతసేపు నా బైబిల్ని నేను చేతిలో పట్టు తిరుగుతాను, లేకపోతే పడుకునేటప్పుడు ఆ బైబిల్ని నా పక్కన పెట్టి పడుకుంటాను, ఇది కాదండి. ఆయన దగ్గరగా జీవించడం అంటే, ఆయనకి దగ్గరగా జీవించడం అంటే ఆయన వాక్యాన్ని మన హృదయంలో మనం పెట్టుకోవాలి. మన ప్రవర్తనలోనూ, మన మాటల్లోనూ, మన క్రియలోనూ దేవుని వాక్యం కనిపించాలి, దేవుని ఆజ్ఞ నెరవేరాలి. మనం చేసే ప్రతి క్రియ అది క్రీస్తు యొక్క వాక్యానికి సహితముగా ఉండాలి, విరోధంగా కాదు. ఎప్పుడైతే మనం ఆ రకంగా మనం బ్రతుకుతామో అప్పుడు విచ్ మీన్స్ వీఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, అది దాని అర్థం. అలా కాకుండా ఏదో నలుగురికి నేను గొప్ప భక్తుండండి, లేకపోతే దేవుని వాక్యం ఎంతసేపు నేను పక్కన పెట్టానంటే నో. కాబట్టి మరి ఎవరైతే మరి ఆయన సన్నిధిలో జీవించాలని ఇష్టపడతారో, ఎవరైతే ఆయన సన్నిధిలో జీవిస్తున్నారో వారు ధన్యులు. వారు నిజమైనటువంటి సమాధానాన్ని, ప్రొటెక్షన్ని, శాంతిని వారి జీవితాల్లో వారు పొందుకోగలుగుతారని దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడండి. బహుశా ఇప్పటికైనా కొంతమంది ఇంకా దూరంగా జీవిస్తున్నారేమో, ఇంకా ఏమీ సమయం మించిపోలేదు. ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాడు, రమ్మని చెప్తున్నాడు. మీరు నా యొద్దకు వస్తే నేను మీ యొద్దకు వస్తానని చెప్పి దేవుడు ఆయన వాక్యంలో కూడా రాయించాడండి. కాబట్టి సమయం మించిపోలేదు. ఇప్పటికైనా మన యొక్క ఆలోచనలు, మన యొక్క క్రియలు మనం మార్చుకుందాం. చేసిన ప్రతి తప్పును బట్టి పశ్చాత్తాపడదాం, దేవునికి లోబడి జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం అండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయుటకు సహాయం అనుగ్రహించండి. నాయన, ఇన్నాళ్ళు మీకు దూరంగా జీవించాం నాయన, మీకు విరోధంగా మేము ప్రవర్తించాం ప్రభు. కానీ ఇప్పుడైతే తండ్రి ప్రతి తప్పును బట్టి పశ్చాత్తాపడుతున్నాను నాయన. మీకు ఇష్టలుగా జీవించాలని, మీ సన్నిధిలో మీకు సమీపంగా జీవించాలని ఇష్టపడుతున్నాం నాయన. సహాయం దయచేయండి, మా ప్రార్థన ఆలకించండి తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.